ఇక ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్న జగన్ వైఖరిని మంత్రి ఆనం తప్పుపట్టారు. జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల ప్రజల సమస్యలు వారికి పట్టవా అని ప్రశ్నించారు. జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా పర్వాలేదన్నారు. అక్కడి ప్రజల బాగోగులను ఏపీ సీఎం చంద్రబాబు చూసుకుంటారని, వారికి సంక్షేమ పథకాలు ఆగవని మంత్రి ఆనం స్పష్టం చేశారు. హోదాకి అవసరమైన సాంకేతికత ఏంటి అనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు, తెలియని వాడు కాదు. ఆయన గతంలో పనిచేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, మొన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటే మరి 11 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటే ప్రతిపక్ష హోదా రానటువంటి వాళ్ళు ఈ 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మీ 11 నియోజకవర్గాల్లో ప్రజల విషయం మీకు అక్కర్లేదా? వాళ్ళ సమస్యలను పరిష్కరించరా? ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే కోరిక లేదా మీకు? మీరు వచ్చినా రాకున్నా, మీరు అడిగినా అడగకపోయినా 11 నియోజకవర్గాల యొక్క ప్రజల భవిష్యత్తుకి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద దిక్కుగా భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. సూపర్ 6 అమలు చేస్తున్నాం మేము. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 11 నియోజకవర్గాల లోపల అందరికీ ఇస్తున్నాం. అర్హత పొందిన వాళ్ళకి అందరికీ ఇస్తాం.